అటు మున్సిపల్ ఎన్నికల కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని లోటస్ పౌండ్లో ఇంట్లో వరుస సమావేశాలు పెట్టారు కేటీఆర్. వరుస ఓటములతో మున్సిపాలిటీలో పట్టు కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. పార్టీలో అసంతృప్తులు, రెబల్స్ పై ఫోకస్ పెట్టాలని స్థానిక నేతలకు జాగ్రత్తలు చెప్పారు. ఇక షెడ్యూల్ రాగానే బస్తీబాట పేరుతో మున్సిపాలిటీలో పర్యటనలకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్. అటు మున్సిపల్ ఎన్నికల కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని లోటస్ పౌండ్లోని ఇంట్లో వరుస సమావేశాలు పెట్టారు కేటీఆర్. వరుస ఓటములతో మున్సిపాలిటీలో పట్టు కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. ఇక పార్టీలో అసంతృప్తులు, రెబల్స్ పై ఫోకస్ పెట్టాలని స్థానిక నేతలకు జాగ్రత్తలు చెప్పారు కేటీఆర్. షెడ్యూల్ రాగానే బస్తీబాట పేరుతో మున్సిపాలిటీలో పర్యటనలకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రైటిక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రిపరేషన్ ప్రారంభించి ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మినహా మిగతా 9 జిల్లాల్లో కూడా, అంటే హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల రివ్యూ సమావేశం ఇచ్చారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ప్రైవేట్ ఇంట్లో రహస్యంగా పార్టీ జిల్లాకు సంబంధించిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కేవలం ఒక రంగారెడ్డి జిల్లా మీద మిగతా అన్ని జిల్లాల రివ్యూ సమావేశాలు కూడా మూసాయి. ఇక ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 4063 పంచాయతీలు తాము దక్కించుకున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ అదే స్థాయిలో ఈసారి మున్సిపాలిటీలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. కానీ ఇప్పటికే అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు, ఓవైపు కవిత పార్టీకి రాజీనామా చేసి ఆమె సొంతంగా వరుసగా పార్టీ నేతలపై, కీలక నేతలపైనే ఆమె టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తుంది. ఓవైపు హరీష్ రావును, మరోవైపు కేటీఆర్ను, పరోక్షంగా కేసీఆర్ను కూడా ఆమె గత 10 ఏళ్ళలో మీరు ఏం చేశారంటూ ప్రతి సమావేశంలో కూడా ఆమె ప్రశ్నిస్తూ వస్తుంది. ఇక దీనికి తోడు వరుసగా వైఫల్యాలు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవలేదు. ఒక పంచాయతీ ఎన్నిక గతంలో జరిగిన 2 ఉప ఎన్నికలు, అంటే కంటోన్మెంటు అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఎదుర్కొంది. ఇక దానికి తోడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి తాము ధీటుగా సమాధానం చెప్పామని చెబుతున్నా కూడా సొంత పార్టీలో రెబల్స్ ఆ పార్టీని అనేక ఇబ్బందులు పెట్టారు. చాలా స్థానాల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ధీటుగా పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా గెలవడం అంత సాధ్యం కాదు. ప్రతిపక్షంలో ఉంది, అధికారం లేదు. ప్రతిపక్షంలో పార్టీలో ఉన్న సమస్య, పార్టీ కార్యకర్తలు చాలామంది కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొనాలి అంశంపై కూడా బీఆర్ఎస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దానికి తోడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ పూర్తి బాధ్యతలు మున్సిపల్ ఎన్నికలు తానే నిర్వహిస్తున్నట్టుగా వరుసగా సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో నేతలను పూర్తిగా బాధ్యతలను మాజీ మంత్రులు, ప్రస్తుతం సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పచెప్పారు. వారే ప్రధానంగా ఎక్కడైతే పోటీ చేయడానికి రెబల్స్ ఉన్నారో రెబల్స్ బెడలు తప్పించుకుంటే ఈజీగా విజయం సాధించవచ్చు. స్థానికంగా ఉన్న బలంగా, అంటే స్థానిక ప్రజల్లో ఉన్న బలమున్న నాయకులను మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి నిలబెట్టాలనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా స్థానిక నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు చెప్పడంతో ఇక మున్సిపాలిటీలో ఎవరైతే గత 10 ఏళ్లలో పార్టీ కోసం పనిచేశారో వారికే టికెట్ ఇవ్వాలనే ఒక చర్చ కూడా పార్టీలో సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తన సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే అంటే మొత్తం 18 సిట్టింగ్ స్థానాల్లో, ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి 3 నుంచి 5 పోటీ పడుతున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. 5 పైన
ఇప్పటికే సర్వే సంస్థల ద్వారా బీఆర్ఎస్ పార్టీ సర్వేలు చేస్తుండదు. ఇప్పటికే ఒక దఫా సర్వేలు పూర్తయినట్టుగా కూడా పార్టీలో చర్చ సాగుతుంది. మరో వారంలో ఫైనల్గా ఇద్దరు అభ్యర్థుల పైన మరోసారి పార్టీ సర్వే చేసే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు కాకుండా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు లేకుండానే బలమైన అభ్యర్థులను రంగంలో దించుతామని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. కానీ ఇప్పటికే అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతున్నాయి. వరుసగా ఓటములు, దానికి తోడు పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్, వరుసగా విచారణలు పార్టీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళి ఏమి చెప్పాలనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్తీ బాట పేరుతో మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి దాంతో ప్రభుత్వ వ్యతిరేకపైనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుందని చెప్పచ్చు జ్యోతి.